హాయ్ అండి. రవ్వ లడ్డులు ఇలా సింపుల్‌గా ట్రై చేయండి. టేస్టీగా ఉంటాయి. నెల రోజులు నిల్వ కూడా ఉంటాయండి. ఫస్ట్ కడాయిలో నెయ్యి వేసుకొని జీడిపప్పులు, కిస్మిస్లు దూరగా వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అదే కడాయిలో మరి కొద్దిగా నెయ్యి వేసి 2 గ్లాసుల వరకు ఉప్మా రవ్వ వేసుకోండి. గ్యాస్ సిమ్‌లో పెట్టేసుకొని ఒక 7-8 నిమిషాల వరకు వేయించేసుకోండి. అదే కడాయిలో నెయ్యి వేసుకొని పావు కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకొని వేయించేసుకోండి. పచ్చి కొబ్బరి తురుము, రవ్వ 2 కలిపేసి పక్కన పెట్టేసుకోండి. 2 కప్పుల ఉప్మా రవ్వకు ఒక గ్లాసున్నర వరకు షుగర్ తీసుకోండి. కరెక్ట్ క్వాంటిటీ సరిపోతుందండి. పావు గ్లాస్ వరకు నీళ్లు పోసుకొని షుగర్ కరిగిన తర్వాత ఇలాచి పౌడర్ వేసుకొని లేత తీగ పాకం అనేది రావాలండి మనకు. ఇలా వచ్చిన తర్వాత మనం ఉప్మా రవ్వ మొత్తం వేసుకొని కలిపేసుకొని గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని 1 నిమిషం పాటు కలిపేసుకోండి. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉంచి గోరువెచ్చగా ఉన్నప్పుడే రవ్వ లడ్డులు చుట్టుకోవాలండి. ఈ లడ్డులు నెల రోజుల వరకు నిల్వ ఉంటాయండి.